ఇప్పుడేమంటావు? ప్రసాదంలో మిరపకాయనే ఆపలేకపోయాం. కొన్ని జీవితాలంతే. ఎవడికి మిరపకాయ వస్తుందో ఎవడికి జీడిపప్పు వస్తుందో చెప్పలేం. నువ్వు చెప్తుంటే కరెక్టే అనిపిస్తుంది. అయినా నువ్వు నాకు నచ్చలేదని చెప్పి శ్రవంతి సీరియల్లో భార్యని టార్చర్ చేసే చీప్ ఐడియాస్ మాత్రం నా దగ్గర లేవు. జస్ట్ క్లారిఫై చేస్తున్నా అంతే. మీ అమ్మతో సీరియల్స్ చూసి చెడిపోయావురా నువ్వు. చా, నువ్వు చూడకుండా తెగ బాగుపడిపోయావు మరి. సరే ఫైనల్గా ఏమంటావు? ఫైనల్గా ఈ ఐశ్వర్య ఏమంటుందంటే, మన కథ గందరగోళంగా మొదలవ్వచ్చు, సాఫీగా సినిమాటిక్గా సాగకపోవచ్చు, కానీ మనం తలుచుకుంటే మంచిగా మార్చుకోవచ్చు కదా. కదా. నువ్వు చెప్తుంటే నిజమే అనిపిస్తుంది. మీ నాన్న, అదే మా మావయ్య, మహానుభావుడు, ఈ ఫ్లాట్ సుభాష్ దగ్గర తీసుకున్నప్పుడు అరే వద్దు మావయ్య, ఇదే ప్రైస్కి బయట మంచి వస్తాయని చెప్పా. అప్పుడు ఏమన్నాడో తెలుసా? తెలుసు. మనమిద్దరం ఈ ఇంట్లోనే ప్రేమించుకున్నాం అనుకుంటున్నాడు మా నాన్న. రేపటి రోజున మనకేమైనా గొడవైందనుకో, ఈ గోడలే మన జ్ఞాపకాల్ని గుర్తు చేస్తాయని అన్నారు. ఆయనకు తెలియదు కదా మనం తాగిన మత్తులో తెలియక ఇంట్లోకి వచ్చామని.